ఇవి ఆప్రికాట్ అండి. మొన్న డీమార్ట్లో తీసుకొచ్చాను. అయితే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటికంటే కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే. అయితే మొన్న ఏం చేశాను, 6 నానపెట్టానమాట. ఫ్రూట్ కస్టర్డ్ చేసి అందులో ఇవి కట్ చేసి వేయడానికి అనమాట. అయితే నాకు ఇంక చేయడానికి ఓపిక లేకపోయింది. ఈ 6 నానిన తర్వాత నేను 3 తిన్నాను, రోహరికి 3 ఇచ్చేసాను. అయితే ఇది సాయంత్రం న్యూస్ చూస్తుంటే కనిపించిందండి. తిరుపతిలో ఏకంగా పార్కులోనే కుర్రాళ్ళు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చుకుంటున్నారట. అసలు ఇవి వీళ్ళకి ఎలా వస్తున్నాయో ఏమవుతోందో తెలియడం లేదండి. మన పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, 1000 కళ్ళతో కనిపెడుతూ ఉండాలండి. ఇంకా ఈరోజు డిన్నర్కి అయితే గారెలు చేశాను. అయితే మొన్న శనివారమే కదా అయ్యాయి గారెలు, పెరుగు గారెలు. అయితే ఈరోజు ఇవి చేయాలనుకోలేదు, కాకపోతే చేయాల్సి వచ్చింది. ఇవేంటంటే ముందుగా వేయించి మావాడు పాకం గారెలు కోరుకున్నాడు ఇవాళ. మామూలుగా పాకం గారెలు అంటే బెల్లం గారెలే అందరికీ తెలుసు కదా, కానీ ఇవి పంచదార పాకం గారెలండి. సంప్రదాయ వంటలో అనే గ్రూపులో మాధురి గారు అనే ఆవిడ ఒకసారి పోస్ట్ చేస్తే నేను రెసిపీ అడిగితే చెప్పారు. అయితే అప్పుడు ఒకసారి వీడియో చేశాను, సుమారు 6-7 నెలల క్రితం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చేస్తున్నాను. పంచదార పాకం ఏంటంటే గులాబ్ జామ్ పాకంలా రావాలి. అయితే ఇవి స్పెషల్ ఏంటంటే గోదావరి జిల్లాల్లో అల్లుడు వస్తే మర్యాదకి ఇవి చేసి పెడతారట. అంటే బెల్లం పాకం గారెలు అయితే నల్లగా ఉంటాయి కదా, అల్లుడు వచ్చినప్పుడు స్పెషల్ వంట ఇది అని చెప్పారు ఆవిడ. నిజానికి ఈరోజు మినపప్పు నానపెట్టాను మధ్యాహ్నం, ఎందుకంటే వాడు ఎప్పుడు ఏం చెప్తాడో తెలీదు. సరే మినపరొట్టెనే వెయ్యొచ్చు వరినొక కలిపి అని, కానీ వాడు ఏంటంటే వేయమన్నాడు. పాకంలో 6 గారెలు వేశాను, మా ఇద్దరికి చెరకు 3. ఇలాగ మిగిలిన పిండితో మామూలు వడలు వేశాను. ఇంకా చట్నీ ఏం చేయలేదు. అందరికీ శుభరాత్రి.